వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో హడావిడి చేశారు గోరంట్ల మాధవ్. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ని పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ ఉండగా వెంబడించారు మాధవ్. మంగళగిరి నుంచి గుంటూరు వరకు పోలీసు వాహనాన్ని వెంబడించారు ఆయన. గుంటూరు ఎస్పీ ఆఫీసులోకి వెళ్లి హల్చల్ చేశారు. ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ పై కూడా చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో హడావిడి చేశారు గోరంట్ల మాధవ్. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ని పోలీస్ స్టేషన్ కి తరలిస్తూ ఉండగా వెంబడించారు మాధవ్. మంగళగిరి నుంచి గుంటూరు వరకు పోలీస్ వాహనాన్ని వెంబడించారు ఆయన. గుంటూరు ఎస్పీ ఆఫీసులోకి వెళ్లి హల్చల్ చేశారు. ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ పై కూడా చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ ని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో హడావిడి చేశారాయన. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ని గుంటూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తూ ఉండగా వెంబడించారు మాధవ్. మంగళగిరి నుంచి గుంటూరు వరకు పోలీస్ వాహనాన్ని వెంబడించారు ఆయన. గుంటూరు ఎస్పీ ఆఫీసులోకి వెళ్లి హల్చల్ చేశారు. ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ పై కూడా చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు మనకు అందిస్తారు. రామారావు, అక్షయ, ఏదైతే ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ఉన్నారో, చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్ భార్య ఆ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఈ కేసుకు సంబంధించి ఆ చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొని వచ్చి ఏదైతే విచారించే కార్యక్రమం జరుగుతుంది. అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడి నుంచి కూడా గుంటూరు ఎస్పీ ఆఫీస్ కి తీసుకొస్తున్న క్రమంలోనే ఆ ఎస్కార్ట్ వాహనాన్ని, ఏదైతే పోలీసులు చేబ్రోలు కిరణ్ తీసుకొస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ ఆఫీసులోకి వచ్చిన తర్వాత ఒకసారిగా గోరంట్ల మాధవ్ వాహనం దిగొచ్చారు. అలాగనే ఏదైతే చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒకసారిగా అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే దాడి చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఎస్కార్ట్ పోలీసులు గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు. అడ్డుకొని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం గోరంట్ల మాధవ్ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఉన్నారు. అలాగనే ఏదైతే భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోలు కిరణ్ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చేసి ఒక్కసారిగా ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఆ నిందితుడు చేబ్రోలు కిరణ్ ఉన్నారో దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది మాత్రం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు కూడా ఆ గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లో గోరంట్ల మాధవ్ అరెస్టును కూడా పోలీసులు ధృవీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్పీ ఆఫీసులోనే నేరుగా వచ్చేసి దాడి చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో సో మాధవ్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ కూడా మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. అక్షయ. ఓకే రామారావు. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో హడావిడి చేశారు గోరంట్ల. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ని గుంటూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తూ ఉండగా వెంబడించారు మాధవ్. మంగళగిరి నుంచి గుంటూరు వరకు పోలీస్ వాహనాన్ని వెంబడించారు ఆయన. గుంటూరు ఎస్పీ ఆఫీసులోకి వెళ్లి హల్చల్ చేశారు. ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ పై కూడా చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో హడావిడి చేశారు గోరంట్ల మాధవ్. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ని గుంటూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తూ ఉండగా వెంబడించారు మాధవ్.